ప్రసాద్ కుమార్ గనక నెగటివ్ నిర్ణయం తీసుకుంటే గనక దానం నాగేందర్ బీఆర్ఎస్ కాదు, ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో జైన్ కాలేదని గనక ప్రసాద్ కుమార్ గనక నిర్ణయిస్తే, చాలా మంచి వ్యక్తి ప్రసాద్ కుమార్, ఆ ఇచ్చిన జడ్జిమెంట్ నేను సపోర్ట్ చేయను. మిగతా వేరు ఇది వేరు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన మీద వేటు వేయకపోతే చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు. ఎందుకంటే తప్పదు, ఆయన మీద ఒక్కడి మీదైనా ఓటు వేయండి కనీసం. మిగతా 9 మంది మీద వేయలేదు, మీకు మీ అది కాలేదు. బట్ దానం నాగేందర్ బీఫామ్ తో కంటెస్ట్ చేసిన తర్వాత కూడా మీరు వేటు వేయకపోతే చరిత్రహీనుడుగా మిగిలిపోతారు. సో దానం నాగేందర్ కి క్లీన్ చీట్ ఇచ్చే అవకాశాలే లేవు. ఇక దానం నాగేందర్ రిప్లై ఎట్లా ఉంది, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, మార్చ్ లో కాంగ్రెస్ కు వ్యక్తిగత కారణాల వల్ల హాజరైన, నువ్వు బహిరంగ సభలో హస్తం గుర్తు మీద పోటీ ఏమని చెప్పావు కదా. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోండి అందరూ. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఓడిపోయినాడు. నాకు నచ్చలేదు కాంగ్రెస్ కొట్లాడతలేదు కేసీఆర్ తో, నేను బీజేపీలో జాయిన్ అయ్యి కొట్లాడతాను కొట్లాడాడు. మీకు చేత కాకపోతే రిజైన్ చేసి రండి. మళ్ళా రిజైన్ చేసి తర్వాత ఆయన కాంగ్రెస్కి వచ్చాడు. రిజైన్ చేసి కండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు మారొద్దని అనట్లేదు. ఎందుకు అనట్లేదు అంటే రాజకీయ పార్టీల్ని మారొద్దు అని అనట్లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా మారిపోతున్నాయి, వాళ్ళ విధానాలు మారిపోతున్నాయి. సో మీరు ఏంటంటే ఉంటే రిజైన్ చేసేయండి. కేసీఆర్ ఉన్నాడు సిద్దిపేటలో, చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకం అని చెప్పి ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి రాజీనామా చేసి బ్రహ్మాండంగా 2000 సంవత్సరంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాడు. అదే కేసీఆర్ 2014-19కి వచ్చేసరికి రాజకీయంగా ఫిరాయింపుల్ని యాక్సెప్ట్ చేశాడు. నేను కేసీఆర్ను రాజకీయ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు ఇంత 10 మంది నిస్సిగ్గుగా ఇట్లా జంప్ చేసిన బీఆర్ఎస్ మీద సింపతి రాకపోవడానికి కారణం ఏంటంటే ఇది.